హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నా న్యూ ఛానల్లో ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఏంటంటే ఈరోజు మనం ఎగ్ పులావ్, సింపుల్గా ఎగ్ పులావ్ అనేది ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఎగ్ పులావ్కి కావాల్సింది నానబెట్టిన రైస్. నేను ఈ గ్లాస్తో 2 గ్లాస్ రైస్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచాను. తర్వాత కావాల్సింది ఎగ్స్, ఆయిల్, ధనియాల పొడి, సాల్ట్, పసుపు, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, 2 లెమన్స్, ఒక పెద్ద ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. ఇంతే ఇదే ఇంగ్రీడియంట్స్తో మంచిగా గుమగుమలాడే ఎగ్ పలావ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? గెట్ స్టార్టెడ్. ఓకే, మనం ఇక్కడ గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాము. కుక్కర్ వేడెక్కగానే కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను. ఓకే, కొంచెం ఈ పులావ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, సో ఆయిల్ వేడెక్కనిద్దాం. చలో, ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ తరిగి పెట్టుకున్న ఆనియన్ ఆయిల్లో వేసేస్తాం. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. ఆనియన్ 2 మినిట్స్లో ఎగిపోతుంది. మనకు కొంచెం బ్రౌనిష్గా వస్తే చాలు. చూసారు కదా, 2 మినిట్స్లో కొంచెం ఆనియన్ బ్రౌనిష్ అయింది. ఇలా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఏం లేదండి, జస్ట్ మన ఇంట్లో అవైలబుల్గా ఉండే థింగ్స్, ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ లవంగాలు, యాలకులు, పత్తా అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఎండాకాలం కొంచెం అవి వేడి చేస్తాయి కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు. అలా ఇంకో రకంగా కూడా చేయొచ్చు, అది కూడా చూపిస్తాను నేను. ఇది సింపుల్గా అన్నమాట. అంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. ఇప్పుడు మనం ఇందులో పొడి అంటే ధనియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా అన్నీ ఒక సైడ్లో పెట్టుకున్నాం కదా, అన్నీ అవి వేసేసాము. ఇది కొంచెం కుక్కర్ కింద అంటుకుంటుంది, బట్ పర్వాలేదు. 1 మినిట్ ఇది వేగాక ఎగ్స్ వేసుకుందాం. అండ్ మీరు వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి వీడియోలు పెడతాను. నార్త్ సౌత్ అన్ని రకాల వంటలు చేసి చూపిస్తాను. ఒక వంటలనే కాదండి, అన్ని రకాల వీడియోస్, అంటే డైలీ రొటీన్ వీడియోస్. మీరు కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అని. ఇదే నాకు ఫస్ట్ వీడియో, కొంచెం మాటలు తడబడుతున్నాయి. సో ఓకే, పోను అలవాటు అయిపోతుంది. ఓకే, ఇది మాడుతుంది కాబట్టి ఇందులో మనం ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసుకున్నాక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం, ఎందుకంటే ఎగ్స్ ఫ్రై అవ్వడానికి. ఓకే, ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేసాము. ఎగ్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాం. అంటే మసాలా కింద అడుగంటుంది కదా, అదంతా కలవడం కోసం. ఓకే, ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుందాం.
కొత్తిమీర సాధారణంగా లాస్ట్లో వేస్తుంటారు, అలా వేయకూడదు. ఇది పులావ్ కాబట్టి మనం కుక్కర్ రైస్ వేసి ముందే వేసామనుకోండి, ఆ స్మెల్ అంతా రైస్కి పడుతుంది. ఓకే, కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందాక పిండుకున్నాం కదా, అంటే ఇందాక చూపించాను కదా లెమన్, ఆ లెమన్ పిండేసి ఇందులో కలిపేసుకుందాం. సో ఫ్రై అయిపోయింది మసాలా బాగా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఇందులోకి వేసేద్దాం. వేసేసిన తర్వాత మనం 2 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. ఎందుకంటే పులావ్ అనేది మరీ పలుకులు కాకుండా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం రైస్ని మసాలా అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా కలిపేసుకోండి, ఎందుకంటే ఇందులో ఎగ్ ఉంది కాబట్టి అది బ్రేక్ అవ్వకుండా చూసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇది కలిపేసాక మనం వాటర్ పోసుకుందాం. చలో, మనం ఇందులో ఈ గ్లాస్తో 2 గ్లాస్ రైస్ పోసుకున్నాం కాబట్టి 5 గ్లాస్ మనం వాటర్ పోసుకోవాలి. 1 2 3 4 5. అంటే కొన్ని రైసెస్ తొందరగా ఉడుకుతాయి, కొన్ని రైస్ తొందరగా ఉడకవు. సో మేము వాడేది సోనా మసూరి రైస్ అన్నమాట. సో చాలా బాగుంటుంది రైస్. ఓకే, వాటర్ పోసుకున్న తర్వాత కలిపేసుకొని మనం ఇందాక మసాలాకి తగ్గినంత ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు రైస్ వేసాం కాబట్టి దాన్ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, ఇంకొంచెం పడుతుంది. ఓకే, డన్. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఉప్పు చూసుకుందాం. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే ఎగ్ బ్రేక్ అవ్వకుండా. ఓకే, కుక్కర్ పెట్టేసిన తర్వాత 3 విజిల్స్ గ్యాస్ మీడియంలో పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఇది అయ్యాక మనం చూద్దాం. ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. ఎలా ఉంది పులావ్? ఎగ్ పులావ్ ఎలా ఉంది? సూపర్. ఓకే, థ్యాంక్ యూ.